కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయని టీడీపీ శాసనసమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కమలాపురం నియోజకవర్గం లేకపోయినా సంఘటన స్థలంలో ఆయన లేరని పోలీసులకు తెలిసిన అధికార పార్టీ నాయకుల మేరకు పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఇది ఎంతవరకు సమంజసమని పోలీసులను ప్రశ్నించారు. లేకపోయినా ఆ గొడవకు ఆ సంఘటనకు నరసింహారెడ్డి గారికి కానీ ఆయన వర్గీయులకు కానీ ఎలాంటి సంబంధం లేకున్నా కేవలం నరసింహారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలి, మరో కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుండగా ఈ కేసుల ద్వారా తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగము అక్రమ కేసులు బనాయించడం జరుగుతోంది. జిల్లా ఎస్పీ గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా నరసింహారెడ్డి గారికి ఆ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదు. ఆయన కుటుంబ సభ్యులపైన పెట్టిన కేసులను బేసరుతుగా విరమించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే నరసింహారెడ్డి గారి మీద కేసులు పెడితేనో లేకుంటే ఆయన కుటుంబ సభ్యుల మీద కేసులు పెడితేనో తెలుగుదేశం పార్టీ ఏమైపోతుంది ఏమో అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు పగటి కళ్ళకు అంటా ఉన్నట్టుంది. అవన్నీ కూడా పగటి కళ్ళుగానే ఉంటాయి. ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కమలాపురం నియోజకవర్గ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండదండగా ఉంటుంది. న్యాయ పోరాటం చేసి ప్రతి ఒక్క కార్యకర్తకు ఎవరికి కూడా అన్యాయం జరగకోకుండా ఇబ్బంది జరగకోకుండా తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా కాపాడుకుంటుంది. మరొకసారి జిల్లా పోలీసు అధికారులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేదానికి ఇలాంటి అక్రమ కేసులు ఎలాంటివి కూడా పెట్టకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జిల్లాలో ఎన్నికలు జరిపేదానికి కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యావత్తంతా పుత్తా నరసింహారెడ్డికి మద్దతుగా ఉంటుంది.